రామలక్ష్మి సీతాకాంతులు ఆల్మోస్ట్ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంటారు. అయితే భార్యాభర్తల్లాగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా! అలాగా రామలక్ష్మి కూడా సీతాకాంతం మీద ఊరికే అలుగుతుంది. ఈసారి ఎందుకు అలుగుతుందంటే గాజులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. సీత వైపు చూస్తూ ఉంటుంది కోపంగా. ఇంతగా కష్టపడుతున్నాను కదా, హెల్ప్ చేయొచ్చు కదా, కానీ కూడా చేయడం లేదని, ఏవండి నేను గాజులు వేరే వాళ్ళతో వేయించుకుంటాను అనేది చెప్తూ ఉంటే, చెట్టంత మగాడిని నీ ఎదురుగా ఉంటే వేరే వాళ్ళతో వేయించుకుంటానంటావేంటి అని చెప్పని ఇందక్కడి నుంచి నేను బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే చక్కగా కూర్చొని మీ వర్క్ చేసుకుంటున్నారే తప్ప భార్యకి ఏమైనా హెల్ప్ చేద్దామని ఏమైనా అనుకుంటున్నారా? అందుకే మీరేం అవసరం లేదు, మీరు నాకే హెల్ప్ చేయక్కర్లేదు, నేనే వెళ్తాను అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటే ఇక సీతాకాంత రామలక్ష్మి చేయి పట్టుకొని దగ్గరకు తీసుకొని, మా అమ్మ కదా, మా బుజ్జి కదా, నువ్వు కోప్పడకు, అలగకు, శ్రీకృష్ణుడు అంతటి వాడికే భార్యకలు పట్టుకోవడం తప్పలేదు, నేను మాత్రం నీ చేతులు పట్టుకొని గాజులు వేస్తానే అంటూ గాజులు వేస్తాడు. ఇక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే శ్రీలత వస్తుంది. ఇక తన యాక్టింగ్ మొదలు పెట్టేస్తుంది. సీత, నేను ఒకటి చెప్తాను, మీరేమీ అనుకోకండి, ఆ రామలక్ష్మిని నా గదిలో పడుకోమని చెప్పవా? ఎందుకంటే నువ్వు మంచోడువే, కానీ రామలక్ష్మి మీద నాకు నమ్మకం లేదు నాయన, అందుకనే రామలక్ష్మిని నాతోటి పంపించు, ఎందుకంటే రామలక్ష్మి అందం అలాంటిదన్నమాట అని అయితే చెప్తూ ఉంటే, మీ బిడ్డ మీద మీకు అంత నమ్మకం లేదా అనేది అంటూ ఉంటే, నమ్మకం ఉంది, నీ మీద నాకు నమ్మకం లేదు, ఏ క్షణంలోనే మనసు మార్చుకోవచ్చని ఇలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు అని వాళ్ళిద్దరిని కలవనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి, ఓహో నువ్వు ఈ దారిలో వచ్చావా మమ్మల్ని ఇద్దరిని కలవనీయకుండా చేయడం కోసం, సరే నీకు నేను ఏ స్టైల్లో బుద్ధి చెప్తానో నేను కూడా చెప్తాను అన్నట్టు రామలక్ష్మి కూడా